ఇంకా తను నాకు తెలుసు కదా అని మేమిద్దరము ఒకే రూమ్ తీసుకున్నాం సార్. ఏం చేయాలి అసలు ఏందనేది కూడా అర్థమవుతలేదు సార్. చాలా అంటే చాలా టెన్షన్ అవుతుంది సార్. ఆఫీస్ లో కూడా నేను వర్క్ చేయలేకపోతున్నా సార్. పిల్లల్ని వదిలేసి వచ్చేసినావు, మొగడిని వదిలేసి వచ్చినావు, నీకు వాళ్ళ మీదనే ప్రేమ లేదు. నీ హస్బెండ్ నీ పిల్లల దగ్గర వెళ్తేనే నీకు గోల్డెన్ ఫ్యూచర్. ఒక మగ దిక్కు అనేటోడు, మొగోడు పెళ్లి చేసుకున్న కట్టుకున్నోడు అనేటోడు ఉండాలి. మేము బాగా ఎమోషనల్ అయిపోయి ఇద్దరు ఫిజికల్ గా కలిసాం సార్. కానీ నాకు నువ్వు కావాలి కార్తీక్, నువ్వు లేకుండా ఉండలేదు. హలో అందరికీ నమస్కారం. నా విచారణ ఎపిసోడ్ 1 అయితే చాలామంది చూశారు, చాలామంది కామెంట్స్ చేశారు, పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు. సో ఈరోజు మనము అలానే ఎపిసోడ్ 2లో ఉన్నాము. సో నాకు కొన్ని మెయిల్స్ వచ్చాయి, ఆ మెయిల్స్లో చెక్ చేద్దాం. ఏదైనా ర్యాండమ్ మెయిల్ పిక్ చేసుకొని కాల్ చేద్దాం. కాల్ చేసి వాళ్ళ సమస్య ఏముందో మనం తెలుసుకుందాము. ఓకేనా? రైట్. నా పేరు దివ్య సార్, నేను హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నాను. ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను సార్, ప్లీజ్ దయచేసి కాల్ చేయండి, దిస్ ఈజ్ మై నంబర్. ఓకే, సో మనము దివ్య గారికి అయితే ఇప్పుడు కాల్ చేద్దాము. హలో హలో, ఎవరు? యా, దివ్య గారు మాట్లాడుతున్నారా? అవునండి, నేను దివ్యనే. మీరెవరు? నాకు మీ మెయిల్ వచ్చిందండి, నేను అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే అమ్మా, మీరు మెయిల్ చేశారు, ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను సార్ అని చెప్పారు, కాల్ చేయమని చెప్పారమ్మా. అవును సార్, నాకు సమస్య ఉంది సార్, మీరే క్లియర్ చేయాలి సార్. ఖచ్చితంగా అమ్మా, ఏమైంది, ఏం సమస్య ఉంది చెప్పండి అమ్మా, కొంచెం స్పీడప్ లో చెప్పండి. ఓకే సార్, ఓకే సార్. నాకున్న సమస్య ఏంటంటే, ఇంటర్ లో నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను సార్, మేము ఇద్దరం ప్రేమించుకున్నాము. ఓకే. మా ఇంట్లో చెప్పాను సార్, ఒప్పుకోలేదు. ఓకే. ఇంకా తను కూడా చాలానే ట్రై చేశాడు, ఇంకా మా ఇంట్లో ఒప్పుకోలేదు, ఇంకా నాకు బలవంతంగా పెళ్లి చేసేసారు సార్. అవునా? పెళ్లి చేశారు, తర్వాత ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి కదా అని నేను సైడ్ అయిపోయాను సార్. ఎప్పుడైందండి పెళ్లి? ఎప్పుడైంది? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడ స్టడీస్ చేశారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్, చదువు అంతా కూడా ఇక్కడే చదువుకున్నాను. ఓకే ఓకే. అవును సార్, మా హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు, అంతా మంచిగానే ఉండే సార్. ఓకే. కాకపోతే కొంచెం ఫినాన్షియల్ గా ఇష్యూస్ వచ్చి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఇంకా నేను కూడా జాబ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఆబ్వియస్లీ హస్బెండ్ కి సపోర్ట్ చేయాలి కదా. హస్బెండ్ ఎప్పుడైతే ఇన్కమ్ కరెక్ట్ ప్రొవైడ్ అయితే లేదో తనకు సపోర్ట్ గా ఉండాలి, అది భార్య కర్తవ్యం కూడా. అవును సార్, ఉండాలి సార్. ఇంకా నేను చాలా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యాను సార్, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ లలో. ఓకే ఓకే. ఫైనలీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. ఓకే. వెళ్ళాక నా పాస్ట్ లో ఎవరున్నాడు కదా సార్, ఇంటర్ లో ప్రేమించుకున్నామని చెప్పాను కదా, తను మా టీమ్ లీడర్ సార్. జాబ్ వచ్చింది, అంత మంచిగానే ఉంది, టీమ్ లీడర్ సార్. ఎవరు పాస్ట్ లో ఉన్న లవర్? కార్తిక్ సార్ తన పేరు. ఆ అబ్బాయి అక్కడ టీమ్ లీడర్ గా ఉన్నాడు సార్. ఓకే. ఏమైందంటే, ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయింది కదా సార్, పిల్లలు ఉన్నారు. ఇంకా నేను ఎందుకు మాట్లాడదామని నేను మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను సార్. ఓకే. తను కూడా ఉండేవాడు, ఎందుకులే తనకి పెళ్లి అయిపోయింది కదా అని. ఓకే. కాకపోతే కొన్ని డేస్ కి ఇంకా ఒకే ఆఫీస్ కదా సార్, ఇంకా చూసుకుంటాము, మాట్లాడుకుంటాము. తప్పదు కదా, ఒకటే ఆఫీస్ కొలీగ్, మాట్లాడాలి, తప్పదు. అందరు సోషల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి మనం కూడా ఉండాలి, మాట్లాడడం తప్పదు. మాట్లాడకుంటే మళ్ళా అక్కడ కొలీగ్స్ ఎందుకు మాట్లాడతలేదని ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో దానికన్నా బెటర్ ఒక 2 ముచ్చట్లు మనం మాట్లాడాలి. ఓకే ఫైన్. ఓకే. కానీ ఏమైందంటే, తను నా మీద కొంచెం కేరింగ్ చూపించడము, వర్క్ ఎక్కువ ప్రెజర్ ఉన్నప్పుడు తగ్గించడము, ఓకే, ఫుడ్ లేకపోయినా తెచ్చి ఇవ్వడము, ఇట్లా ఓకే చూసుకోవడం స్టార్ట్ చేశాడు సార్. ఓకే. ఇంకా మేము ఒక దగ్గర కూర్చున్నామని అంటే, మా పాస్ట్ అంతా మళ్ళీ ఇట్లా ఉండే వాళ్ళము, అలా ఉండే వాళ్ళము, ఇక్కడ తిరిగే వాళ్ళము, ఇలా చేసే వాళ్ళము, ఒకే దగ్గర ఉన్నాము అని అన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. మళ్ళీ అన్ని రోజులు, పాత రోజులు అన్ని గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం సార్. ఓకే ఓకే. అదే సార్, మాకు కంపెనీలో ఇంకా ట్రైనింగ్ ఉండే సార్, కొన్ని డేస్ ట్రైనింగ్. అవును సార్, ట్రైనింగ్ ఉండే సార్. ఇంకా బయటకు వెళ్లాల్సి వచ్చింది సార్, ఒక 10 మంది దాకా అందరు వెళ్ళాం సార్. ఓకే. గ్రూప్ గా వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? బెంగళూరు వెళ్ళాం సార్. ఓకే ఓకే. ఆఫీస్ పర్పస్ మీద మీటింగ్ ఉండే సార్, ట్రైనింగ్ ఉండే. ఓకే. ఇంకా వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళాము. ఓకే. కాకపోతే ఇంకా అంటే ఇద్దరిద్దరు తీసుకోవడానికి ఉంది సార్ రూము. ఇంకా తను నాకు తెలుసు కదా అని మేమిద్దరము ఒకే రూమ్ తీసుకున్నాం సార్, కొంచెం దూరంలో. ఎటు వచ్చాం కదా, ఇంత దూరం చాలా డేస్ అయింది, మాట్లాడుకుందామన్నా
ఫ్రీగా ఉండదు అక్కడ, కంపెనీ వాళ్ళంతా ఉంటారని. సపరేట్ రూమ్ తీసుకున్నారా? అవును సార్, సపరేట్ గా రూమ్ తీసుకున్నాం సార్. మీరిద్దరు సపరేట్గా ఎందుకు? అక్కడ లేడీస్ రాలేదా మీ గ్రూప్లో? వచ్చారు సార్, అంటే తను నాకు, నేను తనకి తెలుసు కదా సార్, అందుకని సపరేట్ గా తీసుకున్నాం సార్ మాట్లాడుకోవడానికి. అట్లా కాదు, మాట్లాడుకోవడానికి సపరేట్ రూమ్ ఎట్లా తీసుకుంటారు మీరు? మీరు మ్యారీడ్, తను మ్యారీడా? లేదు సార్, తనకి పెళ్ళి అవ్వలేదు సార్. మీరు ఎట్లా రూమ్ తీసుకుంటారు ఒక అన్మ్యారీడ్ పర్సన్ తోటి? ఇది కరెక్ట్ కాదు కదా. అన్మ్యారీడ్ పర్సన్ కాకపోయినా తన నా పాస్ట్ లవర్ కదా సార్, మాట్లాడుకోవడానికైనా కొంచెం ఫ్రీగా ఉంటుందని తీసుకున్నాం సార్. మాట్లాడుకోవడానికి ఎక్కడైనా కాఫీ షాప్కి వెళ్ళాలి, లేకుంటే ఎక్కడైనా బయట పార్క్కి వెళ్ళాలి, ఎక్కడైనా బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలి. రూముల్లో హోటల్ రూములు తీసుకొని మాట్లాడుకుంటారా హోటల్ రూములల్లా? అంటే సార్ డే టైంలో ట్రైనింగ్లు ఉంటాయి సార్, ఇంకా ఆఫీసులకు వెళ్ళాలి, ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, ఇంకా ఉన్నది నైట్ టైమే కదా సార్, అందుకని తీసుకున్నాం సార్. సరే తీసుకున్నారు, నెక్స్ట్ ఏమైంది? ఇంకా మామూలు కాన్వర్జేషన్ సార్, ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడుకున్నాం, అన్ని మంచిగానే ఉన్నాయి. ఒక 2-3 days ట్రైనింగ్ అంతా బాగానే జరిగింది సార్. ఓకే. కాకపోతే ఇంకా మేమిద్దరం చాలా మంచిగా ప్రేమించుకున్నాం సార్, చాలా ఒకరికొకరికి ప్రాణం ఇచ్చుకునేంత ప్రేమించుకున్నాం సార్. ప్రేమించుకున్నామంటే నాకు అర్థం కాలే, ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకున్నామంటే ఏంది? అవును సార్, నేను తన్ని పెళ్లి చేసుకుంటాను అనుకొని నేను ప్రేమించాను సార్ తన్ని. చూడండి అమ్మా, పెళ్లి అనేది, మ్యారేజ్ అనేది లైఫ్ లో ఒకేసారి జరుగుతుంది. అది వన్ టైమే జరుగుతుంది లైఫ్ లో, సెకండ్ టైం జరగదు. సెకండ్ టైం జరిగితే ఫస్ట్ ఏదైనా అయి ఉంటేనే సెకండ్ టైం జరుగుతుంది. ప్రేమించారు, అది వెళ్ళిపోయింది, పెళ్ళి అయింది, దాన్ని ఫిక్స్ అయిపోవాలా. ప్రేమించారు, అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ప్రేమ అనేది రాదు. పెళ్లి చేసుకున్నారు, పెళ్లి అనేది కంటిన్యూ చేయాలి. చేయాలంటే మంచిగా చూసుకోవాలి కదా సార్, చేసుకున్నాడు సరిగా చూసుకోడు సార్, నాతో అసలు టైం స్పెండ్ చేయడు సార్, నేనే అడుక్కోవాలి సార్ మాట్లాడడానికి. వస్తాడు, పడుకుంటాడు, పొద్దున్నే లేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇదే వచ్చిందండి మన ఇండియా హస్బెండ్స్ తోటి వచ్చిన పరేషానియే ఇది. ఇంట్లో పిల్లాన్ని సరిగ్గా చూసుకుంటలేరు. అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్లీ వైఫ్ కి ప్రేమ తక్కువ అయ్యి అట్రాక్షన్ తన మీద హస్బెండ్ ఇంట్రెస్ట్ చూపిస్తలేడని చెప్పేసి వేరే దిక్కు చూసుకుంటున్నారు. కిటికీలలో నుంచి తొంగి వేరే వాళ్ళని చూసుకుంటున్నారు. ఇట్స్ రాంగ్ కదా. మన హస్బెండ్స్ కి కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు హస్బెండ్ కరెక్ట్ ఉంటే మీరు ఈ స్టెప్ తీసుకునే వాళ్ళ? ఖచ్చితంగా తీసుకోండి సార్. ఎందుకు తీసుకుంటాను సార్, నాతో కూర్చొని తినడు సార్, మాట్లాడినా కూడా మాట్లాడు, ఎప్పుడు ఫోన్లు పట్టుకొని కూర్చుంటాడు సార్. నేను ఎంత వెళ్ళి మాట్లాడదామని ట్రై చేసినా కూడా నాతో మాట్లాడు సార్, ఫోన్లు ఎక్కువ చూస్తాడు సార్. అది ఏముంటాయో ఏందో సార్ ఫోన్లు. ఓకే, అంటే ఇంకా భార్యలకి విలువ ఉండదా సార్? ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని చూసుకోవడమేనా? మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి సార్, మాతో మాట్లాడాలని, మాతో టైం స్పెండ్ చేయాలని, మాతో మంచిగా ఉండాలని. అవేమీ లేవు సార్. ఇంకా ఎలా సార్? ఇంకా నేను ఒక భర్తతో కాపురం చేశాను, 2 పిల్లల్ని కన్నాను సార్. పాపకేమో 4 సంవత్సరాలు, బాబుకేమో 2 సంవత్సరాలు సార్. ఓకే. అట్లీస్ట్ ఇప్పుడు నా ఇంటర్ లవ్ అబ్బాయితో మాట్లాడినంత కూడా నేను ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా సార్ మా ఆయనతో. అలా ఉంది సార్ మా ఇద్దరి మధ్య. ఎందుకలా? ఎందుకు గొడవలు ఏదైనా అవుతున్నాయా, లేకుంటే నార్మల్ గా? ఏం లేదు సార్, గొడవలు ఏం లేవు సార్, నార్మల్ గానే సార్. ఏమో తన వర్క్ ప్రెషర్ తోటి అట్లా ఉండొచ్చు కదా. మీరు ఎందుకు అండర్స్టాండ్? మీరైనా దగ్గర, తను మీకు ప్రేమగా చూసుకోకపోతే మీరైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, మీరైనా ఎఫెక్షన్ చూపించాలి. వెళ్తున్నాను సార్, ఎంత వర్క్ ప్రెషర్ అయినా కనీసం భార్యకు ఒక గంట అయినా ఇవ్వలేరా సార్ టైం? గంటైనా అంటే ఇప్పుడు తనకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమో ఇప్పుడు హస్బెండ్ బయటకు వెళ్ళి సంపాదించి, మీరు ఎలాగైతే వెళ్తున్నారో తను కూడా వెళ్ళేసి సంపాదించి తీసుకొచ్చి పిల్లలకే కదా పెట్టేది. వర్క్ ప్రెషర్లో ఏదో ఫోన్ చూసుకుంటూ ఉండేమో, అంత మాత్రానికి మీ మీద ప్రేమ లేదని మీరు ఎలా అనుకుంటారు? మీ మీద అట్రాక్షన్ లేదు, ఎఫెక్షన్ లేదని ఎలా అనుకుంటారు? హౌ కెన్ యూ థింక్? సార్ కష్టపడుతున్నాడు సార్, డబ్బులు తీసుకొని వస్తున్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు, నన్ను చూసుకుంటున్నాడు అని చెప్తున్నారు కదా సార్. కాకపోతే మాకు కావాల్సింది కొంచెం ప్రేమ సార్. అది ఎక్కడ ఇస్తున్నారు సార్? డబ్బులు తెచ్చిపెట్టి ఎవరికి కావాలి సార్? పిల్లలు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అయినా కూడా వాళ్ళకి ఇదే మరి ప్రేమ లేకుంటే ఉంటే ఎట్లా సార్ తండ్రి ప్రేమ? సో అప్పుడు ఏమైందంటే బెంగళూరులో ఇంకా ఒకరికొకరు మాట్లాడుకొని ఏడ్చుకొని, అసలు నేను చాలా లవ్ చేశాను సార్ కార్తిక్ ని. అంటే నాకు చాలా ఇష్టం సార్. మా ఇంట్లో వాళ్ళు ఇంకా నాకు ఇష్టం కూడా లేదు సార్, బలవంతంగా పెళ్లి చేసేసారు సార్. నాకు బాగలేదు సార్, నన్ను మా ఆయన సరిగా చూసుకోడు సార్. చూసుకోకపోతేనే 7 years దాకా సర్వైవ్ అయ్యారా మీరు తనతోటి? 2 పిల్లల్ని అన్నారు, చూసుకోకపోతేనే ఉన్నాను సార్ నేను. ఇంకా నేను ఏం చేయాలో తెలియక నా బాధలన్నీ తనతో చెప్పుకున్నాను సార్.
చెప్పుకున్నాను, మాట్లాడుకున్నాం, అన్ని బానే ఉన్నాయి సార్. ఇంకా తను చాలా ప్రేమించాను సార్, తనంటే నాకు చాలా ఇష్టం సార్. మా ఇంట్లో ఒప్పుకోలేదనే గానీ లేకపోతే నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. అట్లా కాదు, 7 years దాకా మీకు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో తెలీదు, ఇప్పటిదాకా మీ భర్తతో ఉన్నారు, తనని మీరు ఆల్మోస్ట్ మర్చిపోయారు కావచ్చు. అలాంటి వాడిని మీరు మళ్ళీ ఇప్పుడు చూసిన వెంటనే ప్రేమ వచ్చేసిందా మీకు? చూసిన వెంటనే హస్బెండ్ మీద నెగటివిటీ వచ్చేసిందా? కాదు సార్, చూసిన వెంటనే హస్బెండ్ మీద నెగిటివిటీ రావడం కాదు సార్. మనకి తెలిసిన పర్సన్, మనకి నచ్చిన పర్సన్ మన పక్కన ఉన్నప్పుడు మన బాధలు చెప్పుకోవాలనిపిస్తుంది కదా సార్. చెప్పుకుంటారు, కానీ ప్రేమ ఇచ్చుకునేంత చెప్పుకుంటారా? ఏం జరిగింది? అదే ఏమి ఇచ్చారు మీరు? ప్రేమ ఇచ్చారన్నారు కదా, ఆ రోజు రూమ్ లో ఏమి ఇచ్చారు? మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంకా కలిసాను సార్. కలిసారా? ఏం కలిసారు? తనని ఏం కలిసి నాకు ఓపెన్ గా చెప్పండి, ఏం కలిసారు? ఏం జరిగింది ఆ రోజు? మేము బాగా ఎమోషనల్ అయిపోయి ఇద్దరు ఫిజికల్ గా కలిసాం సార్. తప్పండి అలా చేయడము. ఏమైంది అయితే? దగ్గర ప్రేమ లేనప్పుడు ఇంకా బయట ఎత్తుకోవాలి కదా సార్. మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా సార్, మాకు మనసు ఉంటుంది కదా. ఎంతకాలం అని మేము సార్ అడుక్కోవాలి? పక్కన వెళ్ళి కూర్చుంటే కూడా లేచి వెళ్ళిపోతాడు. ఫోనే అని అంటే ఎప్పుడు అదేనా సార్? మాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా సార్. ఇంకా నేను తనతో ఏడ్చిలా మాట్లాడుతుంటే తన దగ్గరకు తీసుకున్నాడు సార్. ఇంటర్ లో ఉన్న లవ్, మేము తిరిగినవి, తను మీకు మ్యారేజ్ అయిందని తెలిసి కూడా ఎలా దగ్గరకు వచ్చాడు? లేదు సార్, మ్యారేజ్ అయినా అవ్వకపోయినా తనకి నేనంటే ప్రాణం సార్. నన్ను చాలా ఇష్టపడతాడు సార్. ప్రాబ్లం ఏం లేదు సార్. నాకు తనంటేనే ఇష్టం సార్. నాకు తనే కావాలి సార్. నాకు మా ఆయన వద్దు సార్. అట్లా ఇట్లా కుదురుతుందమ్మా? మీ పెద్దల సమక్షంలో మీ పెళ్ళయింది, మీకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, హ్యాపీ కుటుంబం ఉంది. ఎక్కడ ఉంది సార్? మొగుడు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అంటే లైఫ్ బాగున్నట్టు. మీ హస్బెండ్ ఎప్పుడైనా కొట్టాడని మీకు? ఆకలితో పెట్టిండా ఎప్పుడైనా ఏదన్నా రోజు? లేదు సార్. బట్టలు ఇప్పియాలే దసరా సంక్రాంతికి? ఇప్పించాడు సార్. మరి ఇంకేం కావాలి? మంచి ఫుడ్ పెడతలేడా? పెడుతున్నాడు. మరి ఇంకేం చూసుకోవాలి మిమ్మల్ని? బయట చూడండి, ఒక్కొక్క హస్బెండ్ డబ్బు పెట్టి బట్టలు తీసిచ్చి ఫుడ్ టైం టు టైం ఇట్లా కూరగాయలు తెచ్చి పెట్టినా నేనే వంట చేయాలి సార్. సరిగా ఫుడ్ కూడా తినడు సార్ ఇంట్లో. ఆయన టెన్షన్స్ మొగోడమ్మా, మొగోడు టెన్షన్స్ 1 ఉంటాయి. మీకు ఏం తెలుసు చెప్పండి? 4 గోడలలో ఇంట్లో మీరు ఉంటారు, బయట మొగోడు ఎన్ని ఎంత తిప్పలు పడి తీసుకొస్తున్నారు చెప్పండి మీకోసం ఫుడ్. ఎంత బాధ, ఎంత బయట చూడండి మీరు ఒక్కసారి, బయటకెళ్ళి చూడండి. బయట రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకుంటున్నారు, హోటళ్లలో పనిచేస్తున్నారు. దేనికి? కుటుంబాన్ని పోషించడానికి అంత కష్టపడుతున్న మొగుడిని ఇలా మీరు నాకు కేర్ చేస్తలేడని అంటున్నారు. అంత కష్టపడి వచ్చేసి ఏదో ఫోన్ ప్రెస్ చేస్తాడేమో, ఏదో చేస్తాడేమో. మీకైతే ఎప్పుడన్నా తిట్టాడా, కొట్టాడా? కొట్టలేదు సార్. మరి అలా డిసైడ్ అవుతారు ప్రేమ లేదని? అవును సార్, ఎంత వర్క్ అయినా కూడా ఇంట్లో మేము కూడా మనుషులే కదా సార్. మీరు దగ్గరికి వెళ్ళాలి కదా, తన దగ్గర రాకుంటే? నేను వెళ్ళాను సార్, వెళ్ళినప్పుడే సార్ దూరంగా వెళ్ళాడు. ఒక్కసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలి, రెండోసారి వెళ్తే మూడోసారి వెళ్ళాలి, కానీ వెళ్ళాలి. పెళ్లి చేసుకున్నాం రోజు కాకపోయినా ఒక్క రోజైనా బాగా మాట్లాడితే నాకు బాగుంటుంది సార్. ఎప్పుడు మాట్లాడు సార్ నాతో. ఆయన ఎలాంటి పొజిషన్లో అయినా ఉండనియండి. తను మిమ్మల్ని సొసైటీలో ఒక స్టేజ్లోనే పెట్టిండు. సొసైటీలో మీ పేరు బాగానే ఉంది, బయటకు వెళ్ళినా 4 ఆడోళ్ళల్లో పోయినా కూడా మిమ్మల్ని మంచిగానే పెట్టిండు. మిమ్మల్ని మీ బయట చేయలేపుతలేడు, మిమ్మల్ని తిట్టట్లేదు, ఏం చేయట్లేదు. నార్మల్ తన లైఫ్లో ఉండే ఏదో టెన్షన్లలో ఉన్నట్టున్నాడు. ఒకసారి దగ్గర తీసుకొని ఏం టెన్షన్ ఉందని మాట్లాడితే అప్పుడు మీకు అర్థమవుతుంది తన మనసులో ఏముందో. ఒకళ్ళు మాట్లాడుకోండి. ఒకసారి దూరం పోతే ఇంకోసారి మీరే పోండి దగ్గరికి. 1 నుంచి 2 సార్లు పోండి, సెటిల్ అవుతాడేమో. పోతున్నా సార్, దగ్గరికి తీసుకోవట్లేదు సార్. ఎక్కడ తీసుకుంటున్నాడు? నెక్స్ట్ ఏమైనా చెప్పండి అమ్మా. అదే సార్, మేమిద్దరం ఇంకా ఫిజికల్ గా మీట్ అయ్యాం సార్. నాకైతే నా కార్తికే కావాలి సార్. నాకు ఆల్రెడీ పెళ్ళైంది కదా మీది, మరి మొగుడు పిల్లలకి ఏం చేస్తారు? అందుకే సార్ నాకేం అర్థం కాలేదు సార్. మీరే చెప్పాలి సార్, నాకు ఏదో ఒకటి న్యాయం. మీరు ఫస్ట్ చేసిందే తప్పు. మీకు హస్బెండ్ ఉండగా కూడా ఎంత ఫస్ట్ లవ్ అయినా కూడా అలా కలవడం అనేది చాలా పెద్ద తప్పు, నేరం, పాపం. సరే సార్, నేను చేసిన తప్పే సార్, కానీ నాకు కార్తికే కావాలి సార్. మా ఆయన నాకు వద్దు సార్. మీ ఆయనే వద్దు సార్. ఓకే సరే, తీసుకుందాం మరి, డైవోర్స్ తీసుకుందాం. చాలా మంది ఆడోళ్ళు మొగుడు నచ్చకుండా డైవోర్స్ ఇచ్చేస్తున్నారు. మరి మొగుళ్ళ సంగతి ఏందమ్మా? మొగుడు కూడా ఆడమే నచ్చలేదని ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే ఆడోళ్ళ పరిస్థితి ఏమవుతుంది?
మేమేం వాళ్ళలాగా ప్రేమ చూపించకుండా ఉండం కదా సార్. మాకు కావాల్సిందే ప్రేమ సార్ వాళ్ళ నుంచి. వాళ్ళు చాలా మంది ఆడోళ్ళు కూడా మొగోడు ఇంటికి వస్తే కనీసం ఒక ఛాయ్ కూడా ఇయ్యరు, అరే అలసిపోయి వచ్చిండేమో అని. అలాంటి ఆడోళ్ళని అందరు మొగోళ్ళు వదిలించుకుంటూ ఉంటే మరి ఫ్యూచర్ ఏమవుతుందమ్మా? అన్ని విడాకుల కేసులు వచ్చేస్తాయి, కోర్టులో మొత్తం అవే కేసులు ఉంటాయి. అందరు సపరేట్ గా ఉంటారు, ఇంకా హస్బెండ్స్ వైఫ్సే పిల్లల నాదలు. నిజం పట్టించుకోడు, పక్కన కూర్చున్న లేసి వెళ్ళిపోతాడు, ఎంతసేపు ఫోన్ లో చూసుకుంటుంటాడు. తప్పు, అది మీరు చేంజ్ చేసుకోవచ్చు, తనని మీరు మౌల్డ్ చేసుకోవచ్చు. ఒక బండని కూడా చెక్కితే శిల్పం అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అని ఎంత హార్ష్ ఉన్నా మీ మొగోడు, మీ హస్బెండ్ తనని మార్చుకునే శక్తి మీ దగ్గరనే ఉంది, మీరే మార్చుకోగలుగుతారు. మంచిగా ఉన్నారు, మంచి చిన్న ఫ్యామిలీ, ఎంత మంచి లీడ్ చేసుకోవాలి. మీరు ఎందుకు మొత్తం మీ లైఫ్ని మొత్తం కచరా చేసేస్తున్నారు? ఒకసారి కార్తిక్కి కాల్ చేయగలుగుతారా? నేను మాట్లాడతా కార్తిక్ తోటి ఒకసారి. తనకు మీ మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వద్దులేండి సార్, బయట ఎక్కడైనా ఉంటాడేమో సార్. లేదు, చేయండి ఒకసారి చేయండి, కాన్ఫరెన్స్లో తీసుకోండి కార్తిక్కి. తీసుకోండి, ఏం కాదు. ఇప్పుడు తీసుకొని ఒకసారి మాట్లాడండి. కార్తిక్ మీ సంభాషణ నేను వినాలనుకుంటున్నాను, ఎలా ఉండదు. ఒక నిమిషం చేస్తాను సార్. నేనంటే చాలా ఇష్టం సార్, ప్రాణం సార్ వాడికి. ఎంత ప్రాణమో నేను చూస్తా. ఒకసారి చేయండి, కాన్ఫరెన్స్ కాల్ తీసుకోండి, నేను మాట్లాడాలనుకుంటున్నాను నార్మల్గానే. చేస్తాను సార్, చేయండి. హలో చెప్పు దివ్య. ఎక్కడ ఉన్నారా? ఇప్పుడే బయటకు వచ్చారా? టీ కాఫీ తాగుదామని, హెడేక్ అవుతుందని. నా వల్లే కదా మీకు హెడేక్? అలా ఏం లేదు, ఆఫీస్ టెన్షన్స్ చూసావుగా, వర్క్ ఎలా నడుస్తుంది అనేది. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, అందుకే కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి. లేదు, నా వల్లే నాకు తెలుసు. అలా ఏం లేదు దివ్య, ఆఫీస్ టెన్షన్స్ అంతే. దివ్య ఎవరైనా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారా? కాన్ఫరెన్స్ కాల్ అని వచ్చింది. లేదు, ఎవరు లేరు కాన్ఫరెన్స్ కాల్లో. ఎవరు లేరా? ఎవరు లేరు కార్తీక్. మరి ఇక్కడ కాన్ఫరెన్స్ వచ్చిందని అయితే. లేదు, మాకేం చేయాలో ఏం అర్థమైతలేదు. ఏం చేద్దాం మనం? చేద్దాం లేదు, ఏదన్నా చేద్దాం, ట్రై చేద్దాం. లేదురా, నాకు నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు. మా ఇంట్లో నేను పడలేను, ఏదో ఒకటి చేయరా. నాకు కూడా నువ్వంటే ఇష్టం, కానీ ఇదే ఏం చేద్దాం అనేదే ఆలోచిస్తున్నా నేను కూడా. కొంచెం భిన్నా చెయ్యి, ఏం చేసినా నేను ఉండలేను, నా వల్ల కాదు. నువ్వు కావాలి నాకు. చేద్దాం దివ్య, ఏదైనా బాధపడితే ఎక్కువ టెన్షన్ తీసుకో, మనం ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒక పాజిటివ్ వే మనకు దొరికిద్ది. ఆల్రెడీ మనల్ని మన పేరెంట్స్ విడగొట్టారు, ఇప్పుడు కలిసాం కదా, మళ్ళీ ఎక్కడి నుంచి ఏదొస్తుందో, మళ్ళీ విడిపోతామేమని భయం వేస్తుంది నాకు. ఈసారి విడిపోవంలే, మనం ఈసారి కలుద్దాం. దివ్య ఏడవకు దివ్య. లేదు, నా వల్ల కావట్లేదు అసలు. నా భర్తతో నేను ఉండలేకపోతున్నా. అడిని చూస్తుంటే కూడా నా వల్ల కావట్లేదు. అలా అనుకోకు దివ్య, ఏమనుకోకు, అంతా హ్యాపీ డేస్ వస్తాయి మనకు కూడా. ఏడవకు దివ్య. లేదు కార్తీక్, నా వల్ల కావట్లేదు. ఏడవకు దివ్య, నేను ఉన్నా కదా, ఎందుకు ఏడుస్తున్నాను? నువ్వు ఏదో ఒకటి భిన్నా చేయి కార్తీక్. నేను నా ట్రై నేను చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను దీని గురించి కూడా. నువ్వు ఏడవకు, ఎందుకు బాధపడుతున్నావు? ఇలా కలిసే ఉన్నాం కదా ఇప్పుడు మనం. కానీ భయంగా ఉన్నాం కదా, ఎవరు వచ్చి ఏం అడుగుతారు, ఏం మాట్లాడతారు. ఎవరు ఏం అడిగారు? భయపడకు నువ్వు అలా. అందుకే నేను ఏదో ఒక డెసిషన్ తీసుకుందామని ధైర్యం చేసి ఒక డెసిషన్ అయితే తీసుకున్నా. ఏం డెసిషన్ తీసుకున్నావు నువ్వు? నాకు మా ఆయన వద్దు, నేను డివోర్స్ తీసుకుంటాను, నాకు వద్దు. మీ ఆయన డివోర్స్ ఇవ్వగలరా? మనకు ఎవరు హెల్ప్ చేయగలుగుతారు? మన డివోర్స్ ఎలా వస్తాయి? ఏ రీతి డివోర్స్ తీసుకోగలుగుతావు నువ్వు? లేదు, నేను తీసుకుంటాను, నాకు నువ్వు కావాలి, నాకు మా ఆయన వద్దు. హలో ఓకే. హలో 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 ఎవరు? ఏమైంది? నీకు మ్యారీడ్ ఉమెన్ కావాలా పెళ్లి చేసుకోవడానికి కార్తీక్? ఎవరు? మీరెవరు మాట్లాడేది? నేను ఎవరు? దివ్య చెప్పు. దివ్య కార్తీక్, మా ఆయనతో డివోర్స్ ఇప్పిమ్మని సార్ తెలిసింది సార్. అందరికి చాలా మంచి చేశాడు, అందరికి బాగా కొంచెం న్యాయం చేశాడు, మనకి చేస్తాడేమో అని మెయిల్ చేశాను నిన్న. నేను అడ్వకేట్ అని మాట్లాడుతున్నాను. అవును.
అయ్యా బ్రో, నేను మీ వీడియోస్ చూస్తుంటాను ఇన్స్టాగ్రామ్ లో. అడ్వకేట్ తెలుసు బ్రో మీరు నాకు. ఓకే కార్తిక్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంది కార్తిక్, మరి వీడియోస్ చూస్తున్నావు, నేను లా గురించి వీడియోస్ చేస్తున్నా కదా, మరి నువ్వు లానే ఫాలో చేస్తలేవు కదా? అదే బ్రో, అంటే మా ఇద్దరు రిలేషన్ చాలా ఇయర్స్ నుంచి ఉంది బ్రో. ఫాలో అవడం అంటే మేము అలా కనెక్ట్ అయిపోయి ఉన్నాం బ్రో. ఏం చేయాలో అర్థం కాక. ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే మనము ఆలోచించాలి, ఒక్కసారి ఆలోచించాలి. చాలా రాంగ్ స్టెప్స్ తీసుకున్నారంట మీరు ఇద్దరు కలిసి బెంగళూరులో. నా ఫాలోవర్ విను, ఇన్ని ఘనంగా వీడియోలు తీస్తున్నా నేను. లా తెలుసుకోండి అని ఒర్రుతున్నా రోజు. కానీ ఇంకా నువ్వు ఒక పెళ్ళైన అమ్మాయి వెంట పడితే ఏమేం సెక్షన్లు పడతాయి నీకు తెలీదా? తెలుసు సార్. తెలిసి కూడా నువ్వు ఎలా తప్పు చేస్తావు? ఆమె డైవోర్సియా, విడోనా? మాకు అలా మేము తీసుకోలేరు సార్. మేము ఆ రోజు ఇంటెన్షనల్ గా జరగలేదు సార్. అది జస్ట్ ఆ రోజు మేము మనీ రిమూవ్ చేసుకున్నప్పుడు చాలా క్లోజ్ గా ఉండే అలా అయిపోయింది సార్. మా ఇంటెన్షనల్ గా మేము ఇద్దరం అలా ఏం లేకుండే సార్. ఇంటెన్షనల్లీ మీరు లేకుండే, ఓకే, అండర్స్టాండ్. కానీ ఇక్కడ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంది కదా, నీకు తెలుసా? అమ్మాయి ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారని చెప్పేసి, హస్బెండ్ ఉన్నాడు అని చెప్పేసి. తెలుసు సార్. అదే మ్యారేజ్ వీళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేశాక మేము మూవ్ ఆన్ అయిపోయాం సార్. ఈ రీసెంట్ గా తను ఆఫీస్ లో ఇట్లా నా టీమ్ లోకి రిక్రూట్ అయ్యాక చెప్పింది నాకు. ఓకే, మీ మొత్తం పరిచయం చెప్పింది. బట్ ఇప్పుడు సరే, ఇప్పుడు ఆమె డైవోర్స్ ఇస్తుంది అంటుంది, మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటావా? మరి సీరియస్ ఉన్నావా? చేసుకుందాం అనుకుంటున్నాను కానీ సార్ పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, అదే ఆలోచిస్తున్నా సార్. ఏంటి కార్తిక్ మళ్ళీ అలా అంటున్నావు? పాసిబిలిటీస్ తక్కువ ఉండడం ఏంటి? చేసుకుంటా అన్నావు కదా, మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. చేసుకుంటా దివ్య, చేసుకుంటా. నేను నాకు ఎప్పుడు డైవర్స్ ఉంటే మనం పెళ్లి చేసుకోవచ్చు కదా, లేదంటే రా వచ్చేసే, నాకు కూడా నువ్వే కావాలి. నేను ఎప్పుడు చాలా టెన్షన్ అవుతున్నా. రోజు లివింగ్ లో ఉన్నాం కదా మన ఇద్దరం, ఇది ఓకే కదా, లివింగ్ లో ఉండొచ్చు కదా మనం. అలా కాదు, నాకు నువ్వు పూర్తిగా కావాలి. ఇక్కడ డైవర్స్ తీసుకొని అట్లా కాదు కార్తీక్, ఇప్పుడు నీకు అమ్మాయి కావాలి, అమ్మాయికి డైవోర్స్ ఇవ్వాలి, అమ్మాయితో నువ్వు పెళ్లి చేసుకోవాలి, అదేనా నీకు కావాల్సింది? అవును సార్. దివ్య వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా కానీ, వాళ్ళ హస్బెండ్ ఎక్కడైనా పోని, వాళ్ళ పిల్లలు ఎక్కడైనా పోని, ఓకేనా నీకు? అంటే అలా ఏం లేదు సార్, వాళ్ళకు ఒక జస్టిస్ చేస్తాం సార్, మేము కలిసి ఉంటాం. ఎట్లా కలిసి ఉంటారు? అలా మొగుడితో కలిసి ఉంటావా నువ్వు? వాళ్ళ హస్బెండ్తో మీరు అందరు కలిసి ఉంటారా ఒక దగ్గర? వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుంటాడా? అలా 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 కాదు సార్. మరి ఏ విధంగా అంటున్నావు? లేదు, కార్తిక్ చెప్పే మాట మీద చెప్తున్నా. కార్తిక్ జస్టిస్ చేస్తాడంట మీ హస్బెండ్ పిల్లలకి. మరి ఎలా జస్టిస్ చేస్తాడు? ఏ విధంగా జస్టిస్ చేస్తాడు? కార్తిక్, నీకు పెళ్ళి అవుతుంది, నీ వైఫ్ కూడా రేపు ఇలానే చేస్తుంది, వాళ్ళ లవర్ తోటి లేచిపోయే ప్లాన్ లో ఉంటది, నీకు 2 పిల్లలు ఉంటారు, నువ్వేం చేస్తావు? అందుకే సార్ జస్టిస్ చేసి తర్వాత డైవర్స్. మొగోడు ఏం చేసుకుంటాడు ఆ టైంలో? సూసైడ్ చేసుకుంటాడు. సమాజం ఏమనంటది మొగోడికి? చెప్పు, సమాజం ఏమనంటది? ఎన్ని మాటలు చేస్తుంది? అరే వాడు మొగోడు కాడు, ఆ చేతగానోడు, పెళ్ళాన్ని చూసుకోలే, పెళ్ళాం లేచిపోయింది, ఇలాంటి వల్గర్ వర్డ్స్ వచ్చేస్తాయి సమాజం దగ్గరికి. ఆ సో కాల్డ్ నలుగురు ఇలాంటి మాటలు మాట్లాడతారు. హ్యూమన్ బీయింగ్లను ఆలోచించు, ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించు. తన పరిస్థితి ఏముంటుంది? తను కూడా హార్డ్ వర్కర్, తను కూడా తినని 7 years దాకా బాగోగులు చూసుకున్నాడు. ఆబ్వియస్లీ లవ్ అఫెక్షన్ ఏమో చూపించలే కావచ్చు, ఈ తిననే చెప్పింది నాకు. లేని వాడితో ఎలా ఉంటుంది సార్ దివ్య? చాలా బాధపడుతుంది కదా సార్. ఇప్పుడు కూడా మీరు చూసారు కదా సార్. అలానే కాదు సార్, ఇప్పుడు ఇష్టం లేకుండా తను ఎలా ఉంటుంది అని. అందుకే లేదు, ఇష్టమైన కష్టమైన ఏదైనా హస్బెండ్తో పెళ్ళైంది, తను ఒకవేళ నీతో పాటు పెళ్లి చేసుకుంటే డైవోర్స్ ఇప్పించడం ఏముందండి? 100 reasonsతో డైవోర్స్ వచ్చేస్తుంది. అది పెద్ద విషయమే కాదు డైవోర్స్. కానీ దానివల్ల కేవలం మీరు ఇద్దరే సుఖపడతారు, కానీ ఒక ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోతుంది. 2 పిల్లలు అనాథాలు అవుతారు, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం నాశనం అయిపోతుంది మీ ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల. కాదా? అవును సార్. మీరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. చెప్పండి దివ్య, మీరు మాట్లాడతలేదు, సైలెంట్ అయిపోయారు. ఏం చెప్పండి సార్, మీకు ఇందాక కాల్ చేసినప్పుడేమో కార్తిక్ తో నేను మాట్లాడతాను చూస్తాను అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. లేదు, కార్తిక్ ని నేను చూస్తున్నా, తన మైండ్ సెట్ ఏముంది, తను ఒప్పుకుంటాడా? నేను కార్తిక్ ని కూడా చూడాలి కదా. అరే పెళ్లి చేసుకుంటాడు, ఒక్క నిమిషం, మొగోడికి మీరు డివోర్స్ ఇచ్చేస్తారు, కార్తిక్ తో ఉంటారు, ఓకే. బై ఛాన్స్ మీరు ఇద్దరు ఇష్టంతో ఉంటే ఓకే. రేపు కార్తికే అంటాడు, పిల్లల్ని వదిలేసి వచ్చేసినావు, మొగోడిని వదిలేసి వచ్చినావు, నీకు వాళ్ళ మీదనే ప్రేమ లేదు, నా మీద ఏం చూపిస్తావని తను కూడా మిమ్మల్ని ఎల్లగొట్టేస్తాడు. అప్పుడు ఎటు పోతారు మీరు?
అనడం చెప్పకండి అమ్మా, మంచి మంచి చూసినాం మేము. మంచి మంచి సినిమా స్టార్స్ సంసారాన్ని 6 నెలలు చేసి వదిలేసేటోళ్ళు ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకొని. లేదు సార్, కార్తీక్ అలా చేయడు సార్, మీరే ఏదో ఒకటి చేయండి. లేదు 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 కార్తీక్ నుంచి వినాలనుకో. కార్తీక్ నువ్వు రేపటి రోజున నువ్వు చెప్పావా ఈ విషయం? గుండె మీద చేసుకొని చెప్పుకో. ఇద్దరి మధ్యలో చిన్న గొడవ అయినా ఈ టాపిక్ అనేది రేజ్ అవుతుంది. మొగోడిని వదిలేసి వచ్చినావు, నువ్వే మాడది అని చెప్పేస్తావు. కార్తీక్ చెప్పు, మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటావేంటి? నేను చూసుకోగలుగుతాను సార్, నేను హామీ కలుగుతా తనకు, కానీ కాన్సిక్వెన్సెస్ అనేవి ఎప్పుడైనా రావచ్చు సార్, అది చెప్పలేను. సరే ఓకే, తనని చూసుకోగలుగుతా సార్ నేనైతే, అంతే. చూసుకోగలుగుతావు కదా. దివ్య, నేను డాక్యుమెంట్స్ చెప్తాను, అవన్నీ తీసుకొచ్చుకో. నాకు వాట్సాప్లో స్కాన్డ్ కాపీస్ పెట్టేసాయి, నేను నీకు డైవోర్స్ ఇప్పించేస్తా. సార్ మరి వీళ్ళ డాటర్ అయిన సన్ గురించి ఎలా సార్? వీళ్ళు ఏముంటుందబ్బా, ఈమె డైవోర్స్ ఇచ్చేసి ఈమె వెళ్ళిపోతే హస్బెండ్ రోడ్ల మీద తిరుగుకుంటూ పిచ్చోడవుతాడు, లేకపోతే తన దారి ఏదో తను చూసుకుంటాడు, హస్బెండ్ రెండో పెళ్లి చేసుకుంటాడు, వీళ్ళకి పుట్టిన పిల్లల పరిస్థితి ఏముంటుంది? పిల్లలు అనాథలవుతారు, అదేదో ఆర్ఫనేజ్లో వేసేస్తారు, వాళ్ళ బతుకు ఆగమైపోతుంది. మంచి ఎడ్యుకేషన్ దొరకది, మంచి ఫ్యూచర్ దొరకది. వీళ్ళిద్దరు చేసిన మిస్టేక్కి ఆ పిల్లలు శిక్ష పడుతుంది, మీరిద్దరు చేసిన పాపానికి ఆ పిల్లలు శిక్ష పడుతుంది. అలా అవ్వకూడదు సార్, పాపం సార్. అవ్వకూడదంటే మరి ఆ పిల్లల్ని పెంచుకుంటావా నువ్వు? మరి పిల్లలతో పాటు వచ్చేస్తారా మీరు? పిల్లల్ని పెంచుకుంటావా కార్తీక్? అవును సార్, మీరన్నది కూడా పాయింట్ సార్, అదే అందుకే ఆలోచిస్తాను సార్. 10 days నుంచి నాకు చాలా హెడేక్ వస్తుంది సార్. ఏం చేయాలో నాకు అసలు ఏంది అనేది కూడా అర్థమవుతలేదు సార్. చాలా అంటే చాలా టెన్షన్ అవుతుంది సార్. ఆఫీస్ లో కూడా నేను వర్క్ చేయలేకపోతున్నా సార్. నువ్వు అర్థం చేసుకోవాలి, అర్థం కాకపోయినా చేసుకోవాలి. అదే సార్, మీరు చెప్పిన ప్రకారం చూస్తే తప్పు అనిపిస్తుంది సార్. ఇది తప్పే కదా, ఆబ్వియస్లీ తప్పు. కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నువ్వు? మనిద్దరం కలిసి ఉండాలంటే ఇంతగానం ట్రబుల్ అవ్వాలి. మీ పిల్లలు కూడా, వాళ్ళు కూడా పాపం ఫ్యూచర్ అంతా వాళ్ళ నాశనం అవుద్ది కదా, అదే ఆలోచిస్తున్నా. అది అంటే అంతా అయిపోయాక ఇప్పుడు ఆలోచిస్తున్నావా? నువ్వు కావాలంటుంటే నువ్వేంటి నా పిల్లల గురించి, మా ఆయన గురించి ఆలోచిస్తావు? ఏం తల్లి అమ్మా నువ్వు తల్లియేనా? అసలు నీకు మాతృహృదయం ఉందా? నా పిల్లల గురించి ఆలోచిస్తున్న ఒక తల్లి ఇలానే ఉంటుందా? నీకు పిల్లలంటే ఇష్టం లేదా? సార్ నాకు కార్తీక్ కావాలి సార్, మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్, డివోర్స్ ఇప్పిస్తాం. కార్తీకే ఆలోచనలో పడ్డాడమ్మా, ఇప్పుడు కార్తీకే క్వశ్చన్ మార్క్ లో ఉన్నాడు. ఇది ఫ్యూచర్ కాదు, ఇది అర్థం చేసుకో. మన ఇప్పుడున్న ఏంటి కార్తీక్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? నాతో పడుకున్నప్పుడు నీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? ఇప్పుడు ఈ టెంపరీ ఫీలింగ్స్ చూస్తే మన ఫ్యూచర్ చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉంటది. ఇక అర్థం చేసుకో నువ్వే. లేదు నువ్వు ఇలా చేస్తావు అసలు నేను అనుకోలేదు. కార్తీక్ లైన్ లో వచ్చేసాడు. కార్తీక్ అర్థం అయిపోయింది సీన్. తను ఒక్కడి హ్యాపీనెస్ కోసం మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాడు. కార్తీక్ అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడైనా పెద్దగా పోయింది ఏమీ లేదు. డైవోర్స్ ఇప్పిమంటే ఇప్పిస్తాను, అదేమున్నది. మీకు ఎన్నో రైట్స్ ఉన్నాయి, దొరికిపోద్ది. ఇవి అర్థం చేసుకోద్ది. ఇక సార్ చెప్పే మాటలు. ఇప్పుడు నాతో ఉండాలనుకుంటే మళ్ళీ మీ ఫ్యామిలీ వాళ్ళందరితో గొడవ పెట్టుకుని అందరితో ఉండాలి. వాళ్ళకి నీకు మాటలు ఉండే ఫేస్ చేయగలుగుతావా? ఓన్లీ ఇలా మాట్లాడుతున్నావు, సిగ్గా ఉండాలి నీకు. ఇన్ని డేస్ మాట్లాడుకొని ఇందాక కూడా కాల్లో ఎంత బాగా మాట్లాడావు, నా మీద లవ్ ఉన్నట్టు. అంతా ఫేకే. ఉంది కాబట్టే కదా నీకోసం. లేదు లవ్ లేదు అని నువ్వు చెప్పకు. లవ్ ఉంది కాబట్టే నీతో ఇంత కేరింగ్ గా ఇంత మంచిగా ఉన్నాడు. లవ్ అనేది కాదు, ఆయన సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఆయన నీ కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడు, నీ మంచి కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఆయన తన స్వార్థం కోసం అయితే నేను తీసుకుంటా సార్, నేను చేసుకుంటా సార్ అని అంటాడు. నేను ఒకవేళ అనుభవించాలంటే తను నిన్ననా అంటాడు. ఇంకా ఆ రోజు నుంచి స్టిల్ కంటిన్యూ చేసేవాడు. నీ మీద రియల్ లవ్ ఉందనే తను ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఆలోచిస్తూ నీ మంచి కోసం కోరుకుంటున్నాడు. అదే రియల్ లవ్. అంటే నాకు ఇష్టమే దివ్య, నేను బాధ పెట్టాలని లేదు. నీ జీవితం మొత్తం నేను బాధ పెట్టి నా ఒక్కని కోసం ఉండాలని, అలా ఉంచుకోవాలని నాకు లేదు దివ్య. కానీ నాకు నువ్వు కావాలి కార్తీక్. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీకు కావాలంటే నేను ఒక్కనే ఉండగలుగుతా దివ్య. నీ లైఫ్ మొత్తం నువ్వే ఆలోచించు, ఒక్కసారి మళ్ళీ ఆలోచించు కదా. సార్ చెప్పే మాటలు ఏమి కదా. దివ్య, నువ్వు ఒక పని చేయి. నువ్వు రిజైన్ పంపించేసాయి. ఆ కంపెనీలో పని చేయకు, అక్కడి నుంచి వెళ్ళిపో. నీ పాత లైఫ్లోకి వెళ్ళిపో. కొత్త థాట్స్ తీసుకురాకు, కొత్త ఆశలు చూపించకు లైఫ్కి. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో.
కాంటాక్ట్లో ఉండకు, కార్తీక్ని కలవకు, అయిపోయింది. నీ లైఫ్ అనేది వేరే వాళ్ళ పేరు మీద ఉన్నది. అతనితోటే నువ్వు లైఫ్ లీడ్ చేయాలి. తనని మార్చుకునేలా చూసుకో. మొగోడు అనేటోడు మార్చుతాడు కంపల్సరీ. కొంచెం నీ నుంచి ఒక్కడి నుంచి 2 సార్లు ప్రేమ చూపించు. తను నీ దగ్గర రావట్లేదు, నిన్ను కేర్ చేయట్లేదు, నువ్వు కూడా మానేస్తావా? నువ్వు కూడా చేయి. తను చేంజ్ అవుతాడు, మీ హస్బెండ్ చేంజ్ అవుతాడు. రిగ్రెట్ అవ్వకు, ఫ్యూచర్లో చాలా బాధపడతావు. ఇప్పుడే చెప్తున్నా నేను క్లారిటీగా. కార్తీక్తో నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా నీకు ఫ్యూచర్ రిస్కే. నీ హస్బెండ్ నీ పిల్లల దగ్గర వెళ్తేనే నీకు గోల్డెన్ ఫ్యూచర్. అది మాత్రం మైండ్లో పెట్టుకో దివ్య. మీ హస్బెండ్ సంపాదించకపోయినా కూడా ఒక మగ దిక్కు అనేటోడు, మొగోడు, పెళ్లి చేసుకున్న కట్టుకున్నోడు అనేటోడు ఉండాలి ఈ సమాజంలో. నేను మంచిగా చూసుకుంటున్నాడు కదా. కోసమే చెప్తున్నా సార్, ఇంత బాగా చెప్తున్నాను. ఇన్ని రోజులు నేను చెప్పలేకపోయినా కానీ ఇదే ఆలోచిస్తాను, ఏం చేయాలని నాకు తోచలేదు. థ్యాంక్ యూ సార్, నిజంగా మీరు అర్థం చేసుకో. కాదు దివ్య, అర్థం చేసుకో దివ్య. నువ్వే ఒక్కసారి చూడు, ఇప్పుడు మన ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం అంటే మన ఫ్యూచర్ లో మనం ఎవ్వరు మన ఫ్యామిలీ, నేను కూడా మా ఫ్యామిలీని ఫేస్ చేయలేను, నువ్వు కూడా మీ ఫ్యామిలీని ఫేస్ చేయలేము. అలా ఎన్ని రోజులు ఇద్దరమే కలిసి ఉంటాం చెప్పు. వెరీ గుడ్ కార్తీక్, వెరీ గుడ్. గుర్తులేదా? అర్థం చేసుకో దివ్య, మళ్ళీ ఇవన్నీ మర్చిపో దివ్య. ఉన్నావు కదా దివ్య, ఇప్పుడు మన ఫ్యూచర్ ఇంత ముందు నీ మ్యారేజ్ చేసుకోక ముందు మనం ఎన్నో కలిసి ఉన్నాం. ఇంట్లో చేసిన వాళ్ళ గొడవకు తెలిసి తర్వాత నువ్వు మ్యారేజ్ చేసుకుని ఓకే ఉన్నావు కదా. ఇప్పుడు మొన్న అన్ఎక్స్పెక్టెడ్ ఇలా అయిందిగా, మనం కలిసాం కదా, మూవ్ అవ్వగలుగుతావు దివ్య. నువ్వు కూడా ఆలోచించు కదా దివ్య. ఓకే కార్తీక్, వెరీ గుడ్. నీలో చేంజెస్ అనేవి వచ్చేసినాయి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నువ్వు ఆమెని అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్పి ఆమె మనసును మార్చేసి. తను చాలా డీప్ లో ఉంది నీతోటి. దివ్య, నీ పిల్లల కోసం, నీ హస్బెండ్ కోసం నువ్వు ఈ స్టెప్ తీసుకోవాల్సిందే. నువ్వు లవ్ చేసిన కార్తీకే చెప్తున్నాడు గో బ్యాక్ అని చెప్పేసి. జస్ట్ గో బ్యాక్. నీ పిల్లలు, నీ హస్బెండ్ కోసం. నీకు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి నీకు ఇంకొక జాబ్ కూడా చూస్తాను. నీకున్న ఎక్స్పీరియన్స్ కి పక్క జాబ్ వస్తుంది. మీరిద్దరు కాంటాక్ట్ లోనే ఉండొద్దు. ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు. మీరు మళ్ళీ ఫ్యూచర్ లో మీ మనసులు మారే ఛాన్సులు ఉన్నాయి. మీరు కాంటాక్ట్ లో ఉండే అవసరమే లేదు. లేదు సార్, తనకు నేను కలవను సార్. కలిసే అవసరం లేదు. లేకుండా చేస్తా సార్ తనకు. కార్తిక్, నీ నెంబర్ నువ్వు చేంజ్ చేసుకో. తనని కాంటాక్ట్ అయ్యకుండా చూసుకో. నువ్వన్నా అక్కడ నుంచి వెళ్ళిపో. ఒక ఫ్యామిలీ కోసం వెళ్ళిపో అక్కడ నుంచి. ఓకే సార్, అదే అంటున్నా సార్. నీ వల్ల ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వద్దు. ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనే రిజైన్ చేసేస్తాను సరే జాబ్ కి. ఓకే, రిజైన్ చేసేయాలి ఖచ్చితంగానా? షూరా? ఖచ్చితంగా. నాకు నీ రిజిగ్నేషన్ లెటర్ నాకు మళ్ళీ నువ్వు మెయిల్ చేయాలి, నేను చూస్తా. చేస్తాను సార్. మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసుకురాకు. లైఫ్ ఇస్ వెరీ ప్రీషియస్. ఉండదు సార్. ఇంకా నేను రియలైజ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్, రియల్లీ సార్, యూ మేడ్ మై డే సార్. నాకు ఎన్నో రోజుల నుంచి చాలా 15 days నుంచి ఇలా ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు కానీ సార్, మీరు రియల్లీ సార్ మా ఇద్దరికి ఒక సమస్య లేకుండా మాకు చేశారు సార్. ఎమోషనల్ అయ్యే అవసరం లేదు, ఓకేనా? నీ మంచి కోసం నువ్వు చూసుకుంటున్నావు. నీకు కూడా రేపు పెళ్ళి అవుతుంది, నీకు కూడా రేపు పెళ్ళాం వస్తుంది, పిల్లలు వస్తారు. లైఫ్ ఈజ్ వెరీ బిగ్. మీరు అనుకున్నంత చిన్నదేం కాదు. రేపు రిజిగ్నేషన్ మెయిల్ చేసేసే వాళ్ళకి నువ్వు ఆఫీస్కి వెళ్ళే అవసరం కూడా లేదు. నాకు ఆ లెటర్ కూడా నువ్వు నాకు పెట్టాలి, నేను చూడాలి. ఇంకా నీకు డైవోర్స్ కావాలా? తీసుకో దివ్య. నా పిల్లలు లేదు సార్, నా పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను సార్. ఇప్పుడేమైంది దివ్య? మరి ఈ చేంజెస్ ఎందుకు, ముందెందుకు రాలే ఈ చేంజెస్? బుద్ధి వచ్చింది సార్ నాకు. చెప్పినావు కదా నా కార్తీక్ నాతో ఉంటాడని. చూడు నీ కార్తీక్ చేంజ్ అయిపోయాడు 2 మాటలతోటే. మా ఇంట్లో నేనే ప్రేమగా మాట్లాడతాను సార్. ఒకసారి కాకపోయినా ఇంకోసారి నా పిల్లల్ని చూసుకుంటూ బతికిపోతాను సార్. చాలా. దట్స్ గుడ్, దట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. నాకు వేరే మెయిల్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయాలి. ఓకే, కట్ చేసేయండి దివ్య గారు. వెల్కమ్ 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 వెల్కమ్. స్టే హ్యాపీ, బీ వెరీ హ్యాపీ. ఓకే, ఏదైనా ఉంటే యూ కెన్ మెయిల్ మీ. వెల్కమ్ వెల్కమ్. ఓకేనా? మీరు చెప్పింది చేయాలా కంపల్సరీ. మీరు ఇద్దరు కాంటాక్ట్లో ఉండకూడదు. గో అవే, దట్స్ ఇట్. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో. సో ఇవి మనకు కూడా అవ్వచ్చు. నా నుంచి ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా. హస్బెండ్స్ అందరూ వాళ్ళ వైఫ్స్ని కొంచెం ప్రేమగా చూసుకోండి. మనం 1000 టెన్షన్స్తో ఉంటాం, వచ్చేసి ఇంట్లో వచ్చేసి పడుకుంటాం, వైఫ్ని చూడడం, ఏదో ఫోన్ తీసుకుంటాం, చాటింగ్ చేస్తాం, వాట్సాప్ చూస్తాం, పబ్జీ ఆడుకుంటాం. కానీ మనం పక్కనున్న వైఫ్ని మనం చూడం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తనతో కూడా మాట్లాడండి, డిస్కస్ చేయండి, ప్రేమించండి. అప్పుడు ఆమెకి ఇలాంటి సెకండ్ థాట్స్ అనేటివి రావు. తను కూడా మీకోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఈ కేసు వల్ల మనకి ఈ లెసన్ వచ్చిందండి. సో ఇంకెన్నో ఎపిసోడ్స్తో కలుద్దాం. ఇంకా చాలా లీగల్ విషయాలు మనం తెలుసుకుందాం. నా విచారణ 3rd ఎపిసోడ్లో తొందరగా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.